సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామ శివార్లోని ఆది పెరమాళ్ల దేవస్థానం ఆవరణంలో ఆంజనేయ స్వామి నిత్య పూజలు అందుకుంటున్నట్లు ఆలయ పూజారి రంగాచారి తెలిపారు. 1966వ సంవత్సరంలో ఇక్కడ స్వయంగా ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసినట్లు తెలిపారు. ప్రతి మంగళవారం, శనివారం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని చెప్పారు. ఈ స్వామిని భక్తితో వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఇది మహత్తరమైనటువంటి దక్షిణముఖ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఇది మాకు దేవాలయంకు తెలిసిన వృత్తాంతం ఏంటంటే 1964 నుంచి గుంటూరు మల్లయ్య వ్యవస్థాపకుడి ద్వారా తెలిసింది. అప్పటి నుంచి కూడా మా నాన్నగారు కూడా చేస్తున్నారు. స్వయం ఆంజనేయం సర్వకార్య సిద్ధి అభిష్ట అనుగ్రహం భక్తాంజనేయ నమోస్తుతే. భక్తుల కోరికలు తీసే కల్పవల్లిగా కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. దక్షిణము ప్రదక్షిణ చేతనే భగవత్ యొక్క అనుగ్రహం చేత గ్రహ బాధలు కూడా పోయి ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా మనం పొందుతున్నాము. అట్లాగే ఈ యొక్క దేవాలయం ముఖమందు 95 నుంచి కట్టారు, 1995 కట్టారు. గ్రామస్తులు మరియు ఊరు ప్రజలు వీళ్ళంతా కూడా ఇక్కడ హనుమాన్ దీక్ష మాలలు వేసుకుంటున్నారు. మా యొక్క నాన్నగారు ఈ యొక్క దేవాలయానికి 65 సంవత్సరాలు కూడా సేవ చేసినారు. ఇట్లా మేము కూడా చేస్తున్నాము. దినం కూడా ఆంజనేయ స్వామి యొక్క సేవ చేసి ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసి అనుగ్రహం పొందుతున్నారు. హనుమతే నమః. హనుమాన్ టెంపుల్ ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్. నేను గత 8-9 సంవత్సరాల నుంచి వస్తున్నా ఇక్కడికి. అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే ఏమైనా ఆపదలు ఉన్నా, ఏమైనా మొక్కులు ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇక్కడనే వచ్చి ఒక 21 రోజులు అట్లా ప్రత్యేకంగా పూజ చేసి కూడా మంచిగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది స్వయంగా వెలిసినటువంటి హనుమాన్ స్వామి టెంపుల్. ఇక్కడ అన్నీ అనుకునే కోరికలు, మొక్కులు అన్నీ అనుకునే తీరుతాయి. మంచిగా ఉంటుంది.